ఈ వీడియోలో మనం అంటే కూరగాయలు బాగున్నాయండి, పట్టరా? బాగున్నాయి. ఇప్పుడైతే మిగులుతలేవు 20 రోజుల నుంచి. అంతకుముందు మిగిలేదు 500 అట్లా. దానికి వెళ్ళి అయిందండి కరెక్ట్గా 7:50 అయింది. అంటే నేను అలా ఖాళీ కూర్చోన్నాను, మా ఫ్రెండ్ గారు వచ్చాను నా దగ్గరికి. ఏమంటారు తెలుసా వాడు, రూమ్లో కూరగాయలు అయిపోయాయి అన్నాడు. సరే కూరగాయలు అయిపోయాయి అందరు రూమ్లో ఉండేటివి, సో సరే కూరగాయలు అయిపోయాయి ఓకే అనుకున్నాను. కానీ వాడు నాకు నా మెదడులోకి ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. అదేంటంటే కూరగాయల వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో పాటు సేల్స్ చేస్తే వాళ్ళ రియాలిటీలో వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఇవి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇవి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మనం ఆలస్యం చేయకుండా ఇవన్నీ చూసేద్దాం రండి. బ్రో హలో, ఏం లేదు, చిన్న ఛాలెంజ్ చేస్తున్నాము. అమ్ముతాను వీటిని, ఒక 2 hours మీతోనే ఉంటాను, మీతో కలిసి అమ్ముతాను. సో ఏమంటే వచ్చిన దాంట్లో 2 hours తర్వాత మీకు ఎంత వస్తుంది కదా, దాంట్లో ఒక 20% నాకు ఇవ్వాలి. పర్లేదు, ట్రై చేస్తాం. ఇక్కడ సేట్ లేరా? అంటే మీరు సేట్ కాదు, ఆయన హలో ఆంటీ, ఇది మీరేనా? ఇది మొత్తం మీరేనా? మీకు డైలీ ఎంత జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడైతే లేదు నాన్న. ఏం జరగదా? ఒకవేళ అందాజ్ కనుక్కున్నా మీకు ఎంత జరుగుతుంది అంటే ఎంత మిగులుతుంది అంటున్నారా? ఎంత మిగులుతుంది అన్నిటికీ పోయి? ఇప్పుడైతే మిగులుతలేవు 20 రోజుల నుంచి. అంతకుముందు మిగిలేదు 500 అట్లా. దానికి వెళ్ళి కానీ 20 రోజుల నుంచి ఏం లేదు. 20 రోజుల నుంచి ఏం లేదు, లాసే నడుస్తుంది. ఎందుకంటే లైట్లు అవన్నీ ఉంటుండే, షాప్ లాగా ఉంటుండే, అంతా చేసిరు. ఈ ఛార్జింగ్ లైట్ లో గిరాకు వస్తలేదు అలా. ఇప్పుడైతే ఏం లేదు, లాభం లాసే ఉంది. అంత ముందు ఉంటుండే 500, దొరికిన రోజు 1000 రూపాయలు, దొరికిన రోజు 500 అలా. దానికి వెళ్ళి ఇప్పుడైతే ఏం లేదు. సరే ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు నేను 2 గంటలు నేను ఇక్కడ అమ్ముతాను, నేనే అమ్ముతాను 2 గంటలు నేనే అమ్ముతాను. ప్రాఫిట్ వస్తుంది కదా, దాంట్లో నాకు 20% ఇవ్వాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 100 రూపాయలు వచ్చింది అనుకో, 80 రూపాయలు మీరు పెట్టుకోండి, 20 రూపాయలు నాకు ఇవ్వండి. సరేనా? ఓకేనా? బ్రో నీతో ఎక్స్పీరియన్స్ చేస్తా బ్రో. అమ్ముతాడంటే ఓకే, ట్రై చేద్దాం. కాదన్నా వాళ్ళ దగ్గర పోయి అమ్మడానికి ట్రై చేద్దామా? పోతాం అనుకో 15 ఇస్తా నాన్న ఇట్లా చెప్తాం అట్లా. కానీ గట్టిగా అరవద్దు. గట్టిగా అరిస్తే వాళ్ళు కొడతారు. ఏదో ఒకటి గట్టిగా అరిస్తే కొడతారు, గుర్తుపెట్టుకోండి. అండి కూరగాయలు బాగున్నాయండి, పట్టరా? బాగున్నాయి. 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి చేస్తారా? అంటే ఇక్కడేనా లేక వేరే వేరే దగ్గర? ఇక్కడనే. అంగాళ్ళు ఇల్లంగాళ్ళు ఏముండేది ఇక్కడ గల్లీలా. మేము చేసేది ఇదే. అంకుల్ చేస్తుండే, ఆయన చనిపోయాడు. మా కొడుకులు చేస్తారు, నేను చేస్తా ఇదే. 30 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో డల్ అయిపోయింది. ఈ మధ్య డల్ అయిందా? అంత ముందు నడిచింది మాది అంతా ఇదే, వేరే ఏడలేదు. ఇదే ప్లేస్ లోనే, ఇక్కడే 30 ఏళ్ళ నుంచి ఇదే జాగా ఇక్కడనే. సో చూద్దాం, మనమైతే అమ్మడానికి అయితే ట్రై చేద్దాం. ఆంటీకి అయితే కొంచెం హెల్ప్ అయితే ఇద్దాం. ఆంటీ మనకి గిరాకీ అయితే వచ్చింది, మనకు కాదు అనుకుంటా, మనకు కాదు గిరాకీ. బాగున్నాయి అన్ని, మంచి నిన్న కొన్నారా? ఎక్కువనే కావాలా? ఎక్కువే కావాలా? 1 kg 2 kg అలా అడుగుతున్నా. ఎక్కువనే కావాలంట. ఎక్కువే కావాలంట అండి. ఓకే ఓకే. అంతేనా? ఇంకేం వద్దా? బ్రింజాల్ ఉంది, వంకాయ, క్యారెట్ ఏమొద్దా? నన్ను ఓన్లీ పొటాటో మాత్రం తీసుకున్నాడు. థ్యాంక్ యూ అన్న, మళ్ళీ రండి.
ఏ అమ్మేది మాత్రం చాలా కష్టము. నాకైతే అసలు ఈ కూరగాయల్లో కొన్ని వాటి పేర్లు అయితే అసలు తెలియదు కూడా తెలీదు. కానీ ఏదో ఆంటీ కోసం అలా అంతే. సో చూద్దాం. ఇప్పుడైతే ఆంటీ కూడా పాపం అది 4 కిలోస్ కదా అంటే, అవి 4 కిలోస్ ఓన్లీ 100 రూపీస్కి ఇచ్చేసింది. ఆంటీ ఏమంటున్నారంటే ఒకవేళ మళ్ళీ అవి అమ్మడిపోయినా కానీ పడేస్తాం కదా అంటున్నారు. కరెక్టే కదా. సో ఇలా అవుతుందా వాళ్ళకి అప్పుడప్పుడు లాస్ కూడా. ఈ మధ్యలో లాసే ఉంది. సో అది మ్యాటర్ ఏంటంటే చేస్తున్నాం అయిందండి కరెక్ట్గా 7:15 అయింది. అంటే 15 నిమిషాలు అయింది. 15 నిమిషాలు మనకి అప్పుడే ఒకటి వచ్చింది. చూద్దాం, ఇలా ట్రై చేద్దాం. చాలాసేపు అవుతుంది నీతో ఉండవద్దు, 1 అవర్ పైన అవుతుంది. ఒక గిరాకీ లేదు. ఇట్లయితే చాలా వరకు మీకు లాసే ఉంటది నాకు తెలిసిన లాసే ఉంది కదా. అయినా మీరు చేస్తారు, ఏమొస్తుందని ఎందుకు చెయ్యాలి, వేరే పని రాదు. అట్లా ఉన్నప్పటి నుంచి ఇదే, నా మ్యారేజ్ అయిన నుంచి ఇదే, మా పిల్లలు ఇదే. అంటే ఈ మధ్యలో ఇట్లా పోయి అంత ముందు మా షాప్ పెద్దగా ఉంటుండే, మంచిగా ఉంటుండే, అమ్ముతుంటే 1000 రూపాయలు అట్లా మిగులుతుండే మాకు రోజు. ఫస్ట్ నుంచి ఇదే చేస్తుండేనా మీరు? ముందు నుంచి ఇదే. డైలీ ఇట్నే ఉంటదా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు ఉంటదా? రోజు ఒక తీరు అయిపోతుంది. అప్పుడు కూడా ఒకప్పుడు వెళ్తుండే, ఒక రోజు వెళ్ళకపోతుంది. అంగళ్ళు ఈ ఆన్లైన్ లైనే కదా, దాని వల్ల మాకు దెబ్బ. ఇట్లా ఉంటే చాలా వరకు రోజు ఇంతే వరకు మీకు గిరాకీ ఉంటే చాలా వరకు పాడైపోతాయి. ఆ లాస్ మీరే భరించుకుంటారా? మాకే కదా, మేము సొంతంగా చేసేది అందా కదా, మాకే లాస్. చూడండి ఇట్లుంటది అన్నట్టు, ప్రతి ఒక్కరి లైఫ్ ఒక తీరు ఉండదు చాలా వరకు. ఒకవేళ ఇప్పుడు ఈ కూరగాయలు కనుక కుళ్ళిపోతే తర్వాత మీరు దాన్ని పడేసానే కదా. పాడేస్తాము. వాళ్ళు మేకలు అంటే అది మొత్తం మీ కింద లాస్ వచ్చేది, మాకే లాస్. ప్రాపర్టీ మీకే మైనస్. అయితే మొన్న ఏమైంది, ఇట్లా ఇది తీసినాక 4000 లాస్ వచ్చింది. 4000 వచ్చిందా? ఇంత ముందు పెట్టుబడి ఎంత పెట్టినారు? మేము 10,000 మాల్ తెస్తే 6,000 అమ్మినాం. మా కూలి పోయింది, లాస్ వచ్చింది. ఎందుకంటే లైట్లు కలెక్షన్ లేదు, ఇవి వాడమన్నమాట. ఇవి వాడుతున్నాం ఇప్పుడు, దాని వల్ల ఇంత చూసారు కదా, ఇంత కష్టం ఉంటది. కష్టం ఉంటది. ఎండకు దాడవాలి, వానకు ఎండాలి అన్నట్టు అన్ని ఉంటాయి. చలికి మీకు ఇందులో ఎక్కువ సేల్ అయ్యే ఏంటి? టమాటా, మిర్చి అన్నీ అవుతాయి. కానీ ఈ మధ్యలో ఉంటలేదు. కరోనా కొంచెం దెబ్బ పడ్డది, అది పోయినాక కొంచెం అలా అలా నడిచింది. ఇప్పుడు ఇది మొత్తం మార్కెట్ అంతా హంగామా చేసిన నుంచి మొత్తం దెబ్బ పడ్డది, చాలా దెబ్బ. కూలి వెళ్తలేదు, ఏం వెళ్తలేదు. ఏంటంటే మన షాప్ ఇడు ఉంది, మనం పెట్టుకోవాలి, పోతుంది ప్లేస్ అన్నట్టు. గాయస్ ఇక్కడ మెయిన్ ఏమవుతుందంటే మనకు ఇక్కడ లేని వచ్చి అడుగుతున్నారు మనకి. ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, కానీ లేనివి అడుగుతున్నారు వాళ్ళు. సో దానివల్ల మనకి టైం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 7:30 అయింది. మేము వచ్చి ఇక్కడ ½ అవర్ అయింది. అప్పటి నుంచి ఒకరు వచ్చారంటే. చూద్దాం, ఇంకా ఆంటీ మనతో మాట్లాడుతుంది బాగా ఫ్రెండ్లీగా. చూద్దాం. 30 అమ్మినాం నిన్న. ఇవాళ పండుగ పేరం లేదు, అందుకని 50 లేదు. కొడుకుంటే చెప్పు నువ్వు కూడా. 50 నుండి ఇస్తా. ఇంకో చిన్న ముక్కేసి ముక్కేసి ఇంకా అన్ని బాగున్నాయి, ఇంకా అన్ని బాగున్నాయి, తీసుకోండి. సో గైస్ ఎగ్జాక్ట్ గా టైం అయితే 7:46 అయింది. ఇంకా 15 మినిట్స్ చూద్దాం. ఇప్పటికైతే ఇద్దరు వచ్చారు, బాగానే జరుగుతుంది, చూద్దాం. సో గైస్ టైం అయితే అయిపోయింది. సో దగ్గర దగ్గర 7:59 అయితే అయిపోయింది. సో అంటే మనకి ఇప్పుడు వచ్చిన ఎన్ని గిరాకులు వచ్చినాయి మేము వచ్చినప్పటి నుంచి? 101, 51. 2 గిరాకులు వచ్చినాయి. మీరు రాకముందు 40 రూపీస్ అమ్మిన. మేము రాకముందు ఆంటీ 40 రూపీస్ అమ్మారు. సో 90 అమ్మిన గూగుల్ పే అయింది. సో మొత్తం 150 అయితే ఇప్పుడు వచ్చింది 1 అవర్ లో. నేనేమన్నాను ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఆంటీతో, మాకు ఆంటీకి ఎంత వచ్చినా దాంట్లో 20% మేము తీసుకుంటామన్నాం కదా. బట్ మేమైతే తీసుకోము, ఎందుకంటే ఆంటీకి వచ్చినాయి తక్కువ. దాంట్లో కూడా 20% తీసుకున్నామంటే ఇంకా అసలు అది వేస్ట్ అది. సో తీసుకోము. బట్ ఏమంటే మా రూమ్ కి కొన్ని కూరగాయలు కావాలి, సో మేము కొనుక్కొని పోతాం అంటే ఇప్పుడు. ఓకేనా, కొనుక్కొని వెళ్తాము. సో ఓకే గైస్, మనమైతే దీనైతే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసాము. సో మనమైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కూడా చేసాము. సో కావాలి మంచిగా. సో అంతే. సో మనోడు కూడా బాగా సపోర్ట్ చేశాడు. సో ఓకే చలో.
డబ్బులు కంటే ఇక 100 వేసి 100 వేసి 100 ఇచ్చారా 100గా అంటే ఇవన్నీ కలిపి 100కి ఇచ్చేసింది మాకు. సో గైస్ ఇక్కడ మీరు కూడా రావచ్చు. ఎవరన్నా మన ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళు అంటే తక్కువ రేట్ కి బాగా మంచి మంచి కూరగాయలు అయితే ఆంటీ గారు ఇస్తున్నారు. సో నల్లకుంట శంకర్ మఠ్ మార్కెట్ నల్లకుంట అయితే వచ్చేయండి. సో ఆంటీ చూడగానే మీకు తెలిసిపోతుంది. సో వచ్చేయండి, కొనుక్కోండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.